వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నట్లు కనిపిస్తుందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. వీలైనంత త్వరగా జైలుకు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని సీతక్క అన్నారు. కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లి వచ్చి బీసీ ఎజెండాను అందుకున్నారు. తాను వెనకబడ్డాననే భావనతో కేటీఆర్ కూడా జైలుకు వెళ్లి ఏదైనా పథకం రచించాలని అనుకుంటున్నారేమో అంటూ వ్యంగ్యంగా అన్నారు. కేటీఆర్ మాటల్లో పొగరు కనిపిస్తుందని ఆమె మండిపడ్డారు. ఏదో ఆశించే కేటీఆర్ జైలుకు వెళ్లాలని అనుకుంటున్నారని, తోడేలా దోచుకొని ఇప్పుడు వినయం నటిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేటీఆర్ పొగరుతో మాట్లాడుతుంటే మా ముఖ్యమంత్రి పౌరుషంతో మాట్లాడుతున్నారు అని సీతక్క వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా కేటీఆర్ ఏసీపీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే 3 సార్లు విచారణకు పిలిచారని, 30 సార్లు పిలిచినా తాను హాజరవుతానని అందులో పేర్కొన్నారు. తనను ఏసీబీ విచారణకు పిలిచి కొందరు రాక్షసాధన పొందుతున్నారని, అవసరమైతే తనను అరెస్ట్ కూడా చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను జైలుకు వెళ్లి వచ్చానని, తనకు జైలు కేసులు కొత్తేమీ కాదని ఆయన తన ట్వీట్లో తెలిపారు. కేటీఆర్ జైలు గురించి చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క పై విధంగా స్పందించారు. ఆయన మాటలు చూస్తే, ఆయన పొగరు మాటలు చూస్తుంటే నిజంగా పౌరుషం వేరు, పొగరు వేరు. మా సీఎం గారేమో పౌరుషంతో బతుకుతాడు, ఈయనేమో పొగరుతో బూతులో మాట్లాడి గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడో చదివిన ఏదో ఉద్యోగం అంటాడు. మా సీఎం గారు అంటుండే అక్కడ పోయి ఇది అడిగిండి ఇది అడిగిండి అని. ఆ మాటలలో అదే కనబడుతుంది. కాబట్టి కక్ష సాధింపు ఏమున్నది, వాస్తవాలకు ప్రతిరూపంగా అది విచారణ జరుగుతుంది. దాని ప్రకారం ముందుకెళ్తారు అంతే. ఇవాళ కక్ష సాధింపు అయితే గవర్నమెంట్ వచ్చిన తెల్లారే తీసుకుపోయి వేయాల్సింది ఉండే. పద్ధతిగా ఒక విచారణ, దానికి ఒక టైము, దానికి సంబంధించిన ఆయా సంస్థలు చేస్తున్నటువంటి విచారణ. కాబట్టి కక్ష సాధింపు మాకు లేదు. వాళ్ళకే కక్ష ఉంటుంది. కక్షలు, కార్పుణ్యాలు, ఎవరు మాట్లాడద్దు, ఎవరు ఉండొద్దు అని అందరినీ తొక్కివేసి మేమేదో రాజ్యం వెళ్తాం అనుకుంటారు. కానీ అంతిమంగా ప్రజలే నిర్ణేతలు. కాబట్టి అందరం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. వాళ్ళ చెల్లె కూడా జైలుకు పోయొచ్చి యోగా చేసిన, అది చేసిన, ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపు ఎందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది. బహుశా అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతా ఉన్నావు. మా సీఎం గారు ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో, ఏ రకంగా ల్యాండింగ్ అవుతుంది, ఏ రకంగా టేకప్ అవుతుందని అంటే లీగల్గా ఉండే అటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాకేం కక్ష సాధింపు లేదు. వాళ్ళ దురహంకారాలు కాబట్టి మనకు తెలుసుగా, పల్లెలలో మనం ఒక దూరనో ఏదైనా ఎదిరిస్తే వాళ్ళు మనసులో పెట్టుకొని ఎట్లా అహంకారంతో ప్రవర్తిస్తారు. అదే ఆయన పొగరుబోతు మాటలు, అదే కథ ఉన్నది. ఎందుకు జైలుకి వెళ్ళడానికి అయినందుకు కుతూహలంగా ఉండాలనుకుంటారు మీరు? ఆయన ఏదో ఆశిస్తున్నాడు, అలా పోయేదో అని. అదేదో వాళ్ళ చెల్లె అనుకుంటున్నది. వాళ్ళిద్దరి మధ్య కొట్లాట అవుతుంది పాపము. అక్కడ పోయి ఏమేమి ప్రణాళికలు రచించుకోవాలనుకుంటున్నాడు టైం పెట్టుకొని. వాళ్ళ చెల్లె జైల్లో ఉండి ఏమేమో ప్రణాళికలు చేసుకొని వచ్చినట్టుంది. రాగానే బీసీల గురించి, లేకుంటే మహిళల గురించి, దళితుల గురించి ఏదో పాపం ఏదో ప్రేమను ఒలుకోబోస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే అవకాశం ఉన్నా చేయలేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళ ఆ లిక్కర్ కేసును పక్కదారి పట్టించుకోవడం కోసం ఎజెండా ఎత్తుకున్నది. పాపం ఈయన కూడా ఇలాంటి ఆరోపణలు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి వాటి నుంచి డైవర్ట్ కావడం కోసం సానుభూతి పొందాలనో లేకుంటే ఇంకేదో రెచ్చగొట్టాలనో ఆయన ఆలోచన ఉన్నట్టుంది. కానీ ప్రాపర్గా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రభుత్వం మరి ఏజెన్సీ సంస్థలు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు, ఆ కమిషన్లు ఇచ్చే రిపోర్ట్ మేరకే స్పందిస్తారు తప్ప వేరే రకమైనటువంటి కక్ష సాధింపులు మాకు ఉండవు.